ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. కనుక కామం అనే మహాశత్రువుపై విజయం పొందాలి. కామచిత్తులై జగచ్చిత్తులుగా అవ్వాలి. ప్రశ్న: ప్రతి ఒక్కరూ తమ నడవడికల ద్వారా అందరికీ ఏ సాక్షాత్కారం చేయించవచ్చు? జవాబు: నేను హంసనా లేక కొంగనా? ఇది ప్రతి ఒక్కరూ తమ నడవడికల ద్వారా సాక్షాత్కారం చేయించవచ్చు. ఎందుకంటే హంస ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వదు. కొంగలు దుఃఖంనిస్తాయి, వికారీగా ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు కొంగల నుండి హంసలుగా అయ్యారు. పారస్బుద్ధి గలవారిగా అయ్యే పిల్లల కర్తవ్యము అందరినీ పారస్బుద్ధి గలవారిగా చేయటం. ఓం శాంతి. ఓం శాంతి అని అన్నప్పుడు మన స్వధర్మం గుర్తుకు వస్తుంది. ఇంటి స్మృతి కూడా కలుగుతుంది. కానీ ఇంట్లోనే కూర్చుండిపోరాదు. తండ్రి పిల్లలము కనుక తమ స్వర్గాన్ని కూడా తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. కావున ఓం శాంతి అనటం వలన మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని. ఏ తండ్రి అయితే స్వర్గస్థాపన చేస్తారో ఆ తండ్రియే మనల్ని పవిత్రత, శాంతి స్వరూపులుగా చేస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రత. ప్రపంచం పవిత్రంగా అపవిత్రంగా అవుతూ ఉంటుంది. పవిత్ర ప్రపంచంలో ఒక్క వికారి కూడా ఉండరు. అపవిత్ర ప్రపంచంలో పంచ వికారాలు ఉన్నాయి. అందుకే దీనిని వికారీ ప్రపంచమని అంటారు. అది నిర్వికారి ప్రపంచం. నిర్వికారి ప్రపంచం నుండి మెట్లు దిగుతూ దిగుతూ మళ్ళీ క్రిందకు వికారీ ప్రపంచంలోకి వస్తారు. అది పావన ప్రపంచం. ఇది పతిత ప్రపంచం. అది పగలు అనగా సుఖము. ఇది దారి తెలియక వెతికే రాత్రి. వాస్తవానికి రాత్రిలో ఎవ్వరూ వెతకరు. కానీ భక్తిని భ్రమించుట, వెతుకుట అని అంటారు. పిల్లలైన మీరిప్పుడు ఇక్కడకు సద్గతిని పొందేందుకు వచ్చారు. ఆత్మలైన మీలో పూర్తి పాపమే నిండి ఉండేది. పంచవికారాలు ఉండేవి. అందులోనూ ముఖ్యమైనది కామ వికారము. దాని ద్వారానే మనుషులు పాపాత్ములుగా అవుతారు. తాము పతితులమని, పాపాత్ములమని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క కామ వికారం వలన అన్ని అర్హతలను కోల్పోతారు. అందుకే తండ్రి కామంను జయిస్తే మీరు జగచ్చితులుగా అంటే నూతన విశ్వానికి అధిపతులుగా అవుతారని చెప్తారు. కావున ఆంతరికంలో ఇంత సంతోషం ఉండాలి. మనుషులు పతితులైనందున కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఏ వికారము ఉండరాదని తండ్రి చెప్తారు. ముఖ్యమైనది కామ వికారము. దీనిని గురించే చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇంటింట్లో ఎంత అశాంతి ఉంది, హాహాకారాలు అవుతూ ఉంటాయి. ఈ సమయంలో ప్రపంచంలో హాహాకారాలు ఎందుకున్నాయి? ఎందుకంటే అందరూ పాపాత్ములే. వికారాల కారణంగానే అసురులు అని అంటారు. ఈ సమయంలో ప్రపంచంలో పనికి వచ్చే వస్తువు ఏదీ లేదని, విశ్వానికి అగ్ని అంటుకున్నదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ కన్నుల ద్వారా ఏమేం చూస్తున్నారో వాటన్నిటికీ నిప్పు అంటుకుంటుంది. ఆత్మకైతే అగ్ని అంటుకోదు. ఆత్మ సదా భద్రంగా ఉంటుంది, సదా జీవించే ఉంటుంది. ఎప్పుడైనా ఆత్మకు బీమా అంటే ఇన్సూరెన్స్ చేయిస్తారా? శరీరాన్ని బీమా చేస్తారు. ఆత్మ అవినాశి. ఇది ఒక ఆట అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఆత్మ అయితే పైన పరంధామంలో ఉండే పంచతత్వాలకు భిన్నమైనది. పంచతత్వాలతో ప్రపంచంలోని మొత్తం సామగ్రి అంతా తయారవుతుంది. ఆత్మ తత్వాలతో తయారు కాదు. ఆత్మ సదా ఉండనే ఉంటుంది. కేవలం పాపాత్మగా పుణ్యాత్మగా అవుతుంది. పాపాత్మ, పుణ్యాత్మ అని పేర్లు ఆత్మకే ఉంటాయి.
పంచ వికారాల వలన ఎంత మలినమైపోతారు. ఇప్పుడు పాపాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. వికారాలే చరిత్రను పూర్తిగా పాడు చేస్తాయి. స్వభావము, చరిత్ర అని దేనినంటారో కూడా వారికి అర్థం కాదు. ఇది అత్యంత శ్రేష్టమైన ఆత్మిక ప్రభుత్వము. పాండవ ప్రభుత్వం అని అనకుండా మీది ఈశ్వర్య ప్రభుత్వము అని అనవచ్చు. మనము ఈశ్వర్య ప్రభుత్వానికి చెందిన వారమని మీకు తెలుసు. ఈశ్వర్య ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆత్మలను పవిత్రంగా చేసి దేవతలుగా తయారు చేస్తుంది. లేకుంటే దేవతలు ఎక్కడి నుండి వస్తారు? దేవతలు కూడా మనుషులే అని మీకు తెలుసు. అయితే వారిని దేవతలుగా ఎవరు చేశారో, ఎలా చేశారో ఎవరికీ తెలియదు. దేవతలైతే స్వర్గంలోనే ఉంటారు. అయితే వారిని స్వర్గవాసులుగా ఎవరు చేశారు? స్వర్గవాసులే మళ్ళీ తప్పకుండా నరకవాసులుగా అవుతారు. వారే మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. ఈ విషయాలు మీకు కూడా ఇంతకుముందు తెలియదు. మరి ఇతరులకు ఎలా తెలుస్తుంది? ఇది తయారైన డ్రామా అని, ఇక్కడ అందరూ పాత్రధారులని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉండాలి. చదువు బుద్ధిలో ఉండాలి కదా. అంతేకాక పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. పతితులు కావటం చాలా చెడ్డది. ఆత్మనే పతితంగా అవుతుంది. పరస్పరం వికర్మలు చేసి పతితమవుతారు. పతితులను పావనంగా చేయటమే మీ కర్తవ్యము. పావనంగా అయితే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇది ఆత్మకు మాత్రమే అర్థమవుతుంది. ఆత్మ లేకుంటే శరీరం కూడా నిలవదు. రెస్పాన్స్ లభించదు, అంటే బదులు లభించదు. మనం వాస్తవానికి పావన ప్రపంచంలో నివసించేవారమని ఆత్మకు తెలుసు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. మీరు పూర్తి బుద్ధిహీనులుగా ఉండేవారు, అందుకే పతిత ప్రపంచానికి అర్హులుగా అయ్యారు. ఇప్పుడు ఎంతవరకు పావనంగా అవ్వరో అంతవరకు స్వర్గానికి యోగ్యులుగా అవ్వలేరు. స్వర్గంతో పోల్చడం కూడా సంగం యుగంలోనే జరుగుతుంది. అక్కడ పోల్చలేరు. ఈ సంగం యుగంలోనే మీకు పూర్తి జ్ఞానం లభిస్తుంది. పవిత్రంగా అయ్యే ఆయుధం లభిస్తుంది. ఒక్కరిని మాత్రమే పతిత పావన తండ్రి మమ్మల్ని లక్ష్మీనారాయణులుగా పావనంగా చేయండి అని అంటారు. వీరు స్వర్గాధిపతులు కదా. మనమే స్వర్గాధిపతులుగా ఉండేవారమని 84 జన్మలు తీసుకుని మళ్ళీ పతితంగా అయ్యామని మీకు తెలుసు. శ్యామము మరియు సుందరము, వీరి పేరు కూడా అలాగే పెట్టారు. కృష్ణుని చిత్రాన్ని నల్లగా తయారు చేసేస్తారు, కానీ దాని అర్థం తెలియదు. కృష్ణుని గురించి కూడా మీకు ఎంత స్పష్టమైన వివరణ లభిస్తుంది. మనుషులు 2 ప్రపంచాలుగా చేసేసారు. వాస్తవానికి 2 ప్రపంచాలు లేనేలేవు. ఉండే ప్రపంచం ఒకటే. అదే నూతనంగా పాతదిగా అవుతుంది. మొదట చిన్నపిల్లలు కొత్తగా ముద్దుగా ఉంటారు. తర్వాత పెద్దవారై ముసలివారిగా అవుతారు. ఈ విషయాలు అర్థం చేయించేందుకు మీరు ఎంతగా తలబాదుకుంటారు. మీ రాజధానిని స్థాపన చేస్తున్నారు కదా. లక్ష్మీనారాయణులు అర్థం చేసుకున్నారు కదా. జ్ఞానం ద్వారా ఎంత మధురంగా అయ్యారు. ఎవరు అర్థం చేయించారు? భగవంతుడు. యుద్ధం మొదలైన వాటి విషయమే లేదు. భగవంతుడు ఎంత వివేకవంతులు, జ్ఞానసాగరులు, ఎంత పవిత్రులు. శివుని చిత్రం ఎదురుగా వెళ్ళి అందరూ నమస్కరిస్తారు, కానీ వారు ఎవరో ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. శివకాశి, విశ్వనాథ్, గంగా ఇలా కేవలం అంటూ ఉంటారు. అర్థం కొంచెం కూడా తెలియదు. తెలిపించేందుకు వెళ్తే మాకు మీరేం తెలిపిస్తారు, మేము వేదశాస్త్రాలు మొదలైనవన్నీ చదివామని అంటారు. కానీ రామరాజ్యమని దేన్ని అంటారో కూడా ఎవరికీ తెలియదు. రామరాజ్యమని సత్యుగంను, నూతన ప్రపంచంను అంటారు. మీలో కూడా ధారణ చేసుకోవటంలో నెంబర్ వారుగా ఉన్నారు. పూర్తి రాతి బుద్ధి అయినందున కొందరు పూర్తిగా మర్చిపోతారు కూడా. కావున ఇప్పుడు పారస్బుద్ధిగా అయిన వారి కర్తవ్యం ఇతరులను కూడా పారస్బుద్ధి గలవారిగా చేయటం. రాతి బుద్ధి గలవారి నడవడికలు అవే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే హంస కొంగలుగా ఉంటారు కదా. హంస ఎప్పుడూ ఎవరికి దుఃఖంనివ్వదు, కొంగ దుఃఖాన్ని ఇస్తుంది.
కొందరి ప్రవర్తన పూర్తి కొంగవలే ఉంటుంది. వారిలో అన్ని వికారాలు ఉంటాయి. ఇక్కడకు కూడా అలాంటి వికారులు చాలామంది వస్తారు. వారిని అసురులు అని అంటారు. వారిని గుర్తించలేము. చాలా సేవా కేంద్రాలకు కూడా వికారులు వస్తారు. నేపాల్ చెప్తారు, మేము బ్రాహ్మణులమని అంటారు. కానీ అంతా అసత్యమే. దీనిని అసత్య ప్రపంచమని అంటారు. ఆ నూతన ప్రపంచం సత్యమైనది. ఇప్పుడిది సంగం యుగం. ఎంత తేడా ఉంటుంది. ఎవరు అసత్యంను చెప్పేవారుగా, అసత్య కార్యాలు చేసేవారుగా ఉంటారో వారు థర్డ్ గ్రేడ్ అంటే తృతీయ శ్రేణిలో వస్తారు. ఫస్ట్ గ్రేడ్ అంటే ప్రథమ శ్రేణి, సెకండ్ గ్రేడ్ ద్వితీయ శ్రేణి వారు ఉంటారు కదా. తండ్రి చెప్తున్నారు, పవిత్రతకు కూడా పూర్తి రుసువును ఇవ్వాలి. చాలామంది వీరిద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఉండటం అసాధ్యమని అంటారు. కావున పిల్లలు అర్థం చేయించాలి. యోగ బలం లేనందున ఇంత సహజ విషయాన్ని కూడా పూర్తిగా అర్థం చేయించలేరు. ఇక్కడ స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారని ఎవరూ అర్థం చేయించరు. వారు చెప్తున్నారు, పవిత్రంగా అవ్వటం వలన మీరు 21 జన్మలకు స్వర్గాధిపతులుగా అవుతారు. అది అపవిత్ర ప్రపంచం. పవిత్ర ప్రపంచంలో పతితులెవ్వరూ ఉండరు. పంచ వికారాలు ఉండవు. అది నిర్వికారి ప్రపంచం. ఇది వికారి ప్రపంచం. మనకు సత్యుగ చక్రవర్తి పదవి లభిస్తూ ఉంది అంటే ఒక జన్మ పవిత్రంగా ఎందుకు అవ్వము? ఇంత గొప్ప లాటరీ మనకు లభిస్తుంది. కావున సంతోషం కలుగుతుంది కదా. దేవీ దేవతలు పవిత్రంగా ఉంటారు కదా. అపవిత్రుల నుండి పవిత్రంగా బాబానే తయారు చేస్తారు. మాకు ఈ ఆశ ఉందని తెలియచేయాలి. తండ్రే ఇలా తయారు చేస్తారు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నూతన ప్రపంచాన్ని తయారు చేయలేరు. మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు భగవంతుడే వస్తారు. వారు వచ్చు రాత్రి మహిమ చేపడుతుంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని కూడా అర్థం చేయించబడింది. జ్ఞానము అర్థకల్పము, భక్తి అర్థకల్పము, భక్తి తర్వాత వైరాగ్యము. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరం అనే వస్త్రాన్ని వదిలేయాలి. ఈ చీచీ ప్రపంచంలో ఉండరాదు. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అయింది. ఇప్పుడు వయాశాంతిధామం వెళ్ళాలి. మొట్టమొదట పరమాత్ముని మాట మర్చిపోరాదు. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని కూడా పిల్లలకు తెలుసు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అనేక మార్లు స్వర్గస్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. నరకము వినాశనమైపోతుంది. నరకము ఎంత పెద్దది, స్వర్గం ఎంత చిన్నది. నూతన ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడ అనేక ధర్మాలున్నాయి. ఏకధర్మాన్ని ఎవరు స్థాపించారు? బ్రహ్మ అయితే చేయలేదు. బ్రహ్మనే పతితం నుండి మళ్ళీ పావనంగా అవుతాడు. పతితుల నుండి పావనంగా అవుతారని నన్ను అనరు. పావనంగా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణనే పేరు ఉంటుంది. బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి అని అంటారు. ఇతను ప్రశాపిత కదా. శివబాబాను అనాది రచయిత అని అంటారు. అనాది అను పదం తండ్రికి మాత్రమే వర్తిస్తుంది. శివబాబా అనాది కనుక ఆత్మలు కూడా అనాది. డ్రామా కూడా అనాదియే. ఇది తయారు చేయబడిన డ్రామా. స్వయం ఆత్మకు సృష్టి చక్ర ఆది మధ్య అంతాలు, దాని గడువును గురించిన జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. మీరు 21 జన్మలకు సనాతులుగా అవుతారు. మళ్ళీ రావణ రాజ్యంలో అనాథులుగా అయిపోతారు. ఇక్కడి నుండే స్వభావాలు చెడిపోతాయి. వికారాలకు వశమైపోతారు. అంతేకాని 2 ప్రపంచాలేవీ లేవు. మనుషులు స్వర్గ నరకాలు 2 ఒకటిగా కలిసే నడుస్తాయని అనుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంత స్పష్టంగా అర్థం చేయించబడుతుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. శాస్త్రాల్లో ఏమేమో రాసిస్తారు. దారాలు పూర్తిగా చిక్కుపడి ఉన్నాయి. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఈ చిక్కును విడతీయలేరు. మేము దేనికి పనికి రాకుండా పోయామని వచ్చి పావనంగా చేసి మా స్వభావాన్ని సరిదిద్దండి అని వారినే పిలుస్తూ ఉంటారు.
మీ స్వభావాలు ఎంతగా పరివర్తన అవుతాయి? కొందరు పరివర్తన అయ్యేందుకు బదులు ఇంకా చెడిపోతారు. నడవడికల ద్వారానే తెలిసిపోతుంది. నేడు మహారథి హంసగా అనబడతాడు, రేపు కొంగగా అయిపోతాడు. ఆలస్యమే కాదు, మాయ కూడా గుప్తంగా ఉంటుంది కదా. క్రోధం పైకి కనిపించదు, బౌ బౌ అని మొరిగేటప్పుడు పైకి కనిపిస్తుంది. తర్వాత ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు. ఎంతగా దిగజారిపోతారు? పూర్తి రాయిగా అయిపోతారు. ఇంద్రప్రస్థ విషయం కూడా ఉంది కదా, తెలిసిపోతుంది. అటువంటి వారు సభలోకి రాకూడదు. జ్ఞానం కొద్దిగా విన్నా స్వర్గంలోకి తప్పకుండా రానే వస్తారు. జ్ఞానం ఎప్పుడు వినాశనం అవ్వదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందుకోవాలి. ఒకవేళ వికారాల వశమైతే పదవి భ్రష్టమైపోతుంది. మీరు సూర్యవంశీ చంద్రవంశీలుగా అవుతారు. తర్వాత వైశ్యవంశీలుగా శూద్రవంశీలుగా అవుతారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు ఇప్పుడు అర్థమైంది. వారు కలియుగం ఆయుష్ ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని చెప్తారు. మెట్లు క్రిందకు దిగాలి కదా. 40,000 సంవత్సరాలైతే జనసంఖ్య చాలా పెరిగిపోతుంది. 5,000 సంవత్సరాలకే ఇంతమంది మనుషులు అయిపోయారు. తినేందుకు కూడా లభించటం లేదు. మరి ఇన్ని వేల సంవత్సరాలైతే ఎంత వృద్ధి జరుగుతుంది? కావున తండ్రి వచ్చి ధైర్యం ఇస్తారు. పతిత మనుషులు యుద్ధాలు చేయాల్సిందే. వారి బుద్ధి ఈ వైపు రాదు. ఇప్పుడు మీ బుద్ధి ఎంతగా మారిపోతుందో చూడండి. అయినా మాయ తప్పకుండా మోసం చేస్తుంది. ఇచ్చా మాత్రం అవిద్య. ఏదైనా కోరిక ఉంటే వెళ్ళిపోతారు, పైసాకు కొరగాకుండా అయిపోతారు. ఇచ్చా మాత్రం అవిద్య అంటే అర్థం ఏ కోరిక లేనివారు అని. మంచి మంచి మహారథులను కూడా మాయ ఏదో ఒక రకంగా మోసగిస్తూనే ఉంటుంది. తర్వాత అటువంటి వారు కూడా హృదయాన్ని అధిరోహించలేరు. కొంతమంది పిల్లలు లౌకిక తల్లిదండ్రుల మనసు పైకి ఎక్కలేరు కదా. కొందరు తండ్రిని హతమార్చేవారిగా కూడా ఉంటారు. కుటుంబాన్నే హతమారుస్తారు. మహాపాపాత్ములు ఉన్నారు. రావణుడు ఎలా తయారు చేశాడో చూడండి. ఇది చాలా మురికి ప్రపంచం. దీనిపై ఎప్పుడు మనసును ఉంచరాదు. పవిత్రం కావాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. విశ్వచక్రవర్తి పదవి అనే ప్రైజ్ తీసుకోవాలి అంటే తప్పకుండా పవిత్రత ముఖ్యమైనది. అందుకే మీరు వచ్చి మమ్మల్ని పవిత్రంగా చేయండి అని తండ్రిని పిలుస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాయ చేసే మోసాల నుండి రక్షింపబడేందుకు ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. అంటే ఏ కోరిక లేని వారిగా అవ్వాలి. ఈ మురికి ప్రపంచంపై మనసును ఉంచరాదు. సెకండ్ పాయింట్, పవిత్రతకు పూర్తి రుజువుని ఇవ్వాలి. సర్వశ్రేష్ఠ చరిత్ర అంటే క్యారెక్టర్, పవిత్రత. తమను తాము సర్దిద్దుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఈరోజు వరదానము. త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండి సదా అచలంగా మరియు సాక్షిగా ఉండే నెంబర్ 1 భాగ్యశాలి భవ. త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండి ప్రతి సంకల్పము, ప్రతి కర్మ చేయండి. అంతేకాక ప్రతి విషయాన్ని చూడండి. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఈ ప్రశ్నార్థకాలు ఉండరాదు. సదా ఫుల్ స్టాప్, కొత్తదేమీ కాదు. ప్రతి ఆత్మ యొక్క పాత్రను మంచి రీతిగా తెలుసుకుని పాత్రలోకి రండి. ఆత్మల సంబంధ సంపర్కంలోకి వస్తూ అతీతము మరియు ప్రియమైన స్థితుల్లో సమానత ఉండాలి. అప్పుడు ఆందోళన సమాప్తమైపోతుంది. ఇలా సదా అచలంగా మరియు సాక్షిగా ఉండాలి.
ఇదే నంబర్ 1 భాగ్యశాలి ఆత్మల గుర్తు. స్లోగన్: సహనశీలత గుణాన్ని ధారణ చేస్తే కఠోర సంస్కారాలు కూడా శిథిలమైపోతాయి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మీ స్లోగన్ ఏమిటి అంటే, ముక్తి మరియు జీవన్ముక్తి మా జన్మసిద్ధ అధికారము. పరంధామంలో అయితే ముక్తి అంటే ఏమిటో, జీవన్ముక్తి అంటే ఏమిటో తెలియనే తెలియదు. దీని అనుభవం బ్రాహ్మణ జీవితంలో ఇప్పుడే చేయాలి. అచ్చా. ఓం శాంతి.